అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచే పౌష్టిక చూర్ణం తయారీ విధానాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. గత అనేక వీడియోల్లో కూడా పురుషులకు సంబంధించినటువంటి శృంగారపరమైనటువంటి, రతికి సంబంధించినటువంటి, సెక్స్కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, అనుమానాలు, ప్రశ్నలు, సందేహాలు, వివిధ విధాలుగా వాళ్ళకి కల్లోలపరిచేటువంటి విషయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చక్కటి అనుమాన నివృత్తికర అంశాలను తెలియజేసేసి శాస్త్రీయంగా వారికి ఆ విషయాలు తెలియజేయడం జరిగింది. ఈ పరంపరలో భాగంగా ఈ నేపథ్యంలో మరికొన్ని పురుషులకు సంబంధించినటువంటి శృంగార విషయాలకు సంబంధించినటువంటి శాస్త్రీయమైనటువంటి విషయాలని మీకందరికీ సెక్స్ ఎడ్యుకేషన్ పరంగా తెలియజేసి తర్వాత ఈ పౌష్టిక చూర్ణం తయారీ విధానాన్ని గురించి కూడా తెలియజేయబోతూ ఉన్నాను. చాలామంది పురుషులకి ఒక అనుమానం ఉంటుంది. తమ అంగం చిన్నగా అయిపోయింది అని చెప్పేసి చాలామందికి అనుమానం ఉంటుంది. ఈ యొక్క అంగం గురించి మనం ఆలోచించినట్లయితే, అంటే పురుషాంగం యొక్క సైజు గురించి ఆలోచించినట్లయితే మనుషులు వివిధ రకాలుగా ఉంటారు. అందరు మనుషులు ఒకే ఎత్తు, ఒకే బరువు, ఒకే శారీరక దార్ఢ్యము, ఒకే అవయవ నిర్మాణము, ఒకే రకమైనటువంటి కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు ఇలాగ ఉండవు. అలాగే మనుషుల్లో కూడా ఈ యొక్క పురుషాంగం కూడా వివిధ సైజుల్లో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పురుషాంగం సైజు కంటే కూడా స్ట్రెంగ్త్ ముఖ్యమని చెప్పేసి ఆధునిక పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. పురుషాంగం స్తంభించినప్పుడు 3 సెంటీమీటర్లు మినిమం ఆ ప్రమాణాలు ఉంటే వారికి శృంగారపరమైనటువంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, శృంగారపరమైనటువంటి సామర్థ్యం బాగా ఉంటుంది, సెక్స్ సుఖాన్ని బాగా అనుభవించగలరు. భాగస్వామి కూడా ఆ యొక్క 3 సెంటీమీటర్లు ఉన్నటువంటి పురుషాంగం స్తంభించినప్పుడు ఉన్నటువంటి ఆ పురుషాంగం ద్వారా చక్కటి సంతృప్తి పొందగలదని చెప్పేసి కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మరి ఈ పురుషాంగం యొక్క సైజును గురించి మనం ఆలోచించినట్లయితే అంగం చిన్నగా అవుతుంది అని చెప్పేసి చెప్పాను కదా. చాలామంది అది వాస్తవాలను పక్కన పెడితే చాలామంది దీని గురించి ఆలోచన చేయడం ఈ యొక్క ఆధునిక సమాజంలో జరుగుతుంది. అసలు అంగం చిన్నగా ఉండేటువంటి పరిస్థితి కొన్ని లక్షల మందిలో 1-2 ఉండేటువంటి పరిస్థితి చాలా చాలా తక్కువ శాతంలో ఉంటుంది. దీన్ని ఇన్ఫాంటైల్ పెనిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అంటే శరీరం యొక్క మిగతా అవయవాలన్నీ కూడా ఆ వయస్సును బట్టి, శరీరం పెరుగుదలను బట్టి మిగతా అవయవాలన్నీ మంచి రూపును సంతరించుకుంటాయి, కానీ ఒక్క పురుష అంగం మాత్రం చాలా చిన్నగా ఉండిపోతుంది అన్నమాట. అది ఇన్ఫాంటైల్ పెనిస్. కాబట్టి దాని కొన్ని లక్షల మందిలో లేదా ఇంకా ఎక్కువ మందిలో ఒక్కరు కూడా ఉండడం చాలా గగనకుసుమం. రెండవది హైపోగోనిడిజం అనేటువంటి ఒక సమస్య ఉన్నప్పుడు కూడా పురుషుల్లో అంగం చిన్నదిగా ఉంటుందన్నమాట. వాళ్ళకి చిన్న వయసులోనే చిన్నప్పుడే గుర్తుపట్టేసేసి టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్స్ని వైద్యులు ఇచ్చేసేసి ఆ సమస్యను తొలగించేటట్టు చేస్తారు. కాబట్టి అది కూడా పెద్ద సమస్య కాదు. మూడవది భయం, ఒక అనుమానం. అంటే వాళ్ళకి ఎలాంటి అనుమానం ఉంటుందంటే, తలను మీరు గమనించి ఉంటారు. ఆ తాబేలు కొద్దిగా ముందు తలకు చాపేసేసి కొద్దిగా నీడ తగిలినా, దానికి కొద్దిగా డౌట్ వచ్చినా, కొద్దిగా సందేహం వచ్చినా, కొద్దిగా భయం వచ్చినా ఆ తలని వెంటనే ఆ చిప్ప లోపలికి లాక్కుంటుందన్నమాట. ఈ యొక్క పరిస్థితిని, ఈ యొక్క అనుమానాన్ని కోరా వ్యాధి అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యంలో పిలుస్తారు. అంటే తాబేలు తలలాగా ఉన్నటువంటి పరిస్థితి క్రమక్రమంగా పొట్టలోకి పురుషాంగం పోతుంది అనేటువంటి అనుమానం ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కోరో వ్యాధి అనేటువంటి పేరుతో ఆధునికంగా పిలుస్తుంటారు అనమాట. ఈ విధంగా వివిధ రకాలుగా పురుషాంగానికి సంబంధించినటువంటి అనుమానాలు, అపోహలు, ప్రశ్నలు మన సమాజంలో విస్తరించిపోయినాయి. కాబట్టి లెంత్ కంటే ముఖ్యమని చెప్పేసి ఆధునిక పరిశోధనలు తెలియజేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ పద్ధతిలో ఉన్నప్పుడు భాగస్వాములకు ఇద్దరికి అంటే పురుషాంగం స్తంభించినప్పుడు మినిమం 3 సెంటీమీటర్లు ఆ యొక్క పరిస్థితిలో ఉంటే ఇద్దరికీ సంతృప్తి ఉందని చెప్పేసి ఆధునిక పరిశోధనల యొక్క సారాంశం. సరే, మరి అసలు ఈ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు, రతి సామర్థ్యాన్ని పెంచేందుకు, శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు, చక్కటి శృంగారంలో చక్కటి అనుభూతి పొందేందుకు, చక్కటి ఆనందాన్ని పొందేందుకు, చక్కటి కోరికలతో
చక్కటి భావప్రాప్తిని పొందేందుకు మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకునేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క ఔషధం తయారీకి 3 పదార్థాలు కావాలి. మొట్టమొదటిది అశ్వగంధ చూర్ణం, రెండవది సుగంధి పాల వేర్ల యొక్క చూర్ణం, మూడవది మెంతులు వేయించి చేసినటువంటి చూర్ణం. ఈ 3 చూర్ణాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవాలన్నమాట. కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది, విచారించి తెచ్చుకుంటే సరిపోతుంది. అట్లే సుగంధి పాల వేర్ల యొక్క చూర్ణం కూడా మనం విచారించి మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించేటువంటి కంపెనీలు వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మెంతులు మనమే తయారు చేసుకుని వాడుకోవచ్చు. మెంతులను వేయించేసేసి చూర్ణం చేసుకోవాలి. ఈ యొక్క చూర్ణాలు మొత్తం ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారైపోయింది. ఈ 150 గ్రాముల ఔషధం మనకి 1 నెలకి సరిపోతుంది. మరి ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి ఈ విధంగా ఇంచుమించు 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు తీసుకోవాలి. 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకొని ఇందులో స్వచ్ఛమైనటువంటి నెయ్యి 1/2 టీ స్పూన్ అంటే ఇంచుమించు 2.5 గ్రాము 2.5 ml వరకు తీసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం కావాలంటే 5 ml వరకు కూడా తీసుకోవచ్చు. సర్వసాధారణంగా అంత అవసరం ఉండదు. 2.5 గ్రాము లేదా 1/2 టీ స్పూను నెయ్యి అందులో కలిపేసి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణము 1/2 టీ స్పూన్ అంటే ఇంచుమించు 2.5 గ్రాము ప్రమాణంలో అంటే ప్రమాణంగా డోస్గా వాడుకోవాలి. అంటే పాలలో కలిపేసి నెయ్యి కూడా అందులో కలిపేసి ఈ చూర్ణం కలిసినటువంటి ఆ యొక్క పాలు నెయ్యి కలిసినటువంటి పదార్థాన్ని ఉదయం పూట పరిగడుపున సేవించాలి. రాత్రి పడుకునేటప్పుడు కూడా మరొకసారి ఇదే పద్ధతిలో 1/2 టీ స్పూన్ యొక్క చూర్ణము 1/2 టీ స్పూన్ వరకు ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల చాలా స్పీడ్గా సమర్థవంతంగా వెంటనే సత్వరమే ఈ ఔషధ గుణాలన్నీ కూడా పురుషులకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సెక్స్ సామర్థ్యానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాల మీద అంటే సెక్స్ కోరికల మీద, అంగస్తంభన మీద, స్ఖలనం మీద, భావప్రాప్తి మీద అన్ని రకాలుగా ఇది పనిచేసి మంచి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి తృప్తి కలిగేటట్టు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఈ యొక్క పౌష్టిక చూర్ణం. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ అశ్వగంధ చూర్ణం వాడుకోవడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి ఈ యొక్క కెమికల్ మన దేహంలో పెరిగిపోతుంది. ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుతుందో పురుషాంగంలో నైట్రిక్ ఆక్సైడ్ పెరిగినప్పుడు రక్త సరఫరా బాగా జరుగుతుంది. రక్త సరఫరా బాగా జరిగితే పురుషాంగం బాగా స్తంభిస్తుంది. అంతేకాకుండా అశ్వగంధంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి. ఈ టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ పెరగడం వల్ల పురుషులకు సెక్స్ కోరికలు పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విథనాలు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సెక్స్ కోరికలు పెరిగేందుకు ఉపయోగపడతాయి అన్నమాట. టెస్టోస్టెరాన్ పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి. అట్లే రెండవది సుగంధి పాల ఈ శాపోనిన్స్, అదేవిధంగా స్టిరాల్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా ఈ సుగంధి పాలలో ఉండి ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అట్లే ఈ మెంతుల్లో శాపోనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ శాపోనిన్స్ ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి మెంతులను మనం ఈ రూపంలో వాడుకోవడం వల్ల ఆ శాపోనిన్స్ పురుషుల్లో ఫ్రీ టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ లెవెల్ను బాగా పెంచడం వల్ల సెక్స్ కోరికలు పెరిగిపోతాయి. సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా ఈ యొక్క మెంతులు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ 3 పదార్థాల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే అనేక రకాలైన సైడ్ బెనిఫిట్స్ ఈ యొక్క పదార్థాలు ఇస్తాయన్నమాట. అంటే శరీరంలో నుండి వ్యాధులు పెరగనివ్వకుండా కాపాడుతాయి. అదేవిధంగా కొత్త వ్యాధులు రాకుండా కూడా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఈ యొక్క అశ్వగంధ, సుగంధి పాల, మెంతులు ఉపయోగపడతాయి. పాలలో మెగ్నీషియము, కాల్షియము, అదేవిధంగా పొటాషియము ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని వృద్ధి చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ బ్యూట్రిక్ యాసిడ్ అనేటువంటి పాలలో ఉన్నటువంటి రసాయన పదార్థం కూడా ఈ సెక్స్ సామర్థ్యాన్ని చాలా అద్భుతంగా పెంపొందింపజేస్తుంది. అట్లే నెయ్యి, ఈ నెయ్యిలో కూడా అనేక రకాలైనటువంటి మనకు పోషకాంశాలు ఉండడమే కాకుండా నెయ్యిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోషకాంశాలు అసిటైల్ కొలిన్ అనేటువంటి బ్రెయిన్లో రసాయన పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఎప్పుడైతే మెదడులో అసిటైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి ఎక్కువ జరుగుతుందో అప్పుడు సెక్స్ కోరికలు బాగా పెరుగుతాయి. విపరీతమైనటువంటి సెక్స్ కోరికలు పెరిగేటువంటి పరిస్థితి నెయ్యిలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు కలుగజేస్తాయి. అంటే మెదడులో అసిటైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని విపరీతంగా ఈ నెయ్యిలో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాలు పెంచుతాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్షేమదాయకంగా ఈ యొక్క శృంగార సమస్యలన్నిటినీ అధిగమించడం వల్ల ఆ యొక్క భాగస్వామి కుటుంబం కానీ
ఆ యొక్క దాంపత్య జీవితం కానీ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు తయారు చేసుకుని వాడుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.